అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ద చైల్డ్ హోలిస్టిక్ డెవలప్‌మెంట్ ఛానల్. ఈరోజు మనం ఈ యొక్క వీడియోలో నాట్ కన్ఫర్మ్ సెక్షన్‌లో ఉన్నటువంటి విద్యార్థులను మనం కన్ఫర్మ్ చేసినప్పుడు, ఆ విద్యార్థుల వివరాలకు సంబంధించినటువంటి మనకు ఎదురవుతున్నటువంటి ప్రశ్నలకు సమాధానాన్ని ఈ వీడియోలో చూద్దాం. ముందుగా నాట్ కన్ఫర్మ్ లిస్ట్‌లో ఉన్నటువంటి విద్యార్థులను కన్ఫర్మ్ చేసుకునే విధానంలో ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ యొక్క ఎక్స్‌క్లమేటరీ మార్క్‌ని మనం సెలెక్ట్ చేసుకునేటప్పుడు మనకి 4 రకాల ఆప్షన్స్ ఎదురవుతాయి. సో, వీటిలో రిలవెంట్ ఆప్షన్ మనం చూజ్ చేసుకొని మనం సేవ్ చేసుకుంటే ఆ డేటా అనేది సేవ్ అవుతుంది. ఇలా సేవ్ అయిన తర్వాత ఆ విద్యార్థి యొక్క వివరాలు మన యొక్క హోమ్ పేజ్‌లో కన్ఫర్మ్ లిస్ట్‌లో కనిపిస్తుంది. సో, ఇక్కడ మనం గమనించినట్లయితే వీరంతా కూడా నాన్ కన్ఫర్మ్ లిస్ట్‌లోంచి కన్ఫర్మ్ చేయబడినటువంటి విద్యార్థులు. ఇలా కన్ఫర్మ్ చేయబడిన విద్యార్థులకు వారి పేరు క్రిందన రెగ్యులర్ గాని, నాట్ రెగ్యులర్ గాని, లేదంటే హోమ్ బేస్డ్ గాని, డేటా నాట్ అవైలబుల్ అని గాని మనకి కనిపిస్తుంది. సో, ఇలా కనిపించే ఏ విద్యార్థికి కూడా మనము కేస్ హిస్టరీ, అసెస్మెంట్, గోల్స్ సెట్ చేయము. అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే గతంలో డేటా వాలిడేషన్ ప్రక్రియలో ఏ విద్యార్థుల వివరాలను మనం కన్ఫర్మ్ చేశామో వారికి సంబంధించిన పేర్లు క్రిందన మనకి ఏ విధమైనటువంటి ఇలా రెగ్యులర్, కన్ఫర్మ్డ్ యాస్ ఎ నాట్ రెగ్యులర్, హోమ్ బేస్డ్ అని మనకి కనిపించదు. సో, ఇక్కడ మనకు ఎదురవుతున్నటువంటి ఈ యొక్క యాంబిగ్విటీ అనేది ఈ విధంగా మనం డిఫరెన్షియేట్ చేసుకోవచ్చండి. అంటే ఎవరినైతే నాట్ కన్ఫర్మేషన్ నుంచి ఇలా సెలెక్ట్ చేసామో వారి పేర్లు క్రిందన ఇలా మనకి రెగ్యులర్, నాన్ రెగ్యులర్ అని కనిపిస్తుంది. అలా కాకుండా డేటా వాలిడేషన్ ప్రక్రియలో ఏ విద్యార్థులైతే మనం కన్ఫర్మ్ చేసుకున్నామో వారి పేరు క్రిందన ఎలాంటి మార్క్స్ మనకు కనిపించవు. మరొక సమస్య ఏంటంటే నాట్ కన్ఫర్మ్ లిస్ట్‌లో మన యూడైస్ ప్లస్‌లో సీడబ్ల్యూఎస్‌గా చూపించి డేటా వాలిడేషన్ ప్రక్రియలో మనం వారిని కన్ఫర్మ్ చేయలేదు. అలాంటి విద్యార్థులు కూడా మనకి కనిపిస్తారు. ఉదాహరణకు ఈ యొక్క విద్యార్థి నా స్కూల్‌కి సంబంధించిన విద్యార్థి అనుకుంటే, నేను ఈ విద్యార్థిని డేటా వాలిడేషన్‌లో నేను తనని అప్రూవ్ చేయలేదు. ఫలితంగా తను నాట్ కన్ఫర్మ్ లిస్ట్‌లో ఉన్నాడు. అయితే ఇప్పుడు ఈ విద్యార్థిని నేను ఇక్కడ సేవ్ చేయొచ్చా? ఉదాహరణకు మనం ఇలా సేవ్ చేసినట్లయితే ఈ విద్యార్థికి సంబంధించినటువంటి ఏ సమాచారము కూడా మనకు రిలవెంట్‌గా ఉండదు. కాబట్టి ఎవరికైనా మీరు గతంలో డేటా వాలిడేషన్ ప్రక్రియలో కన్ఫర్మ్ చేయకుండా విడిచిపెట్టబడినటువంటి విద్యార్థులు గనక నాట్ కన్ఫర్మ్ లిస్ట్‌లో ఉన్నట్లయితే, వారి వివరాలను మీరు మాకు తెలియజేసినట్లయితే, వారి యొక్క సమాచారాన్ని మీరు పూర్తిగా మాకు అందజేస్తే, వాటిని మేము మరలా డేటా వాలిడేషన్ చేసి, మీ యొక్క కన్ఫర్మ్డ్ పోర్టల్‌లోనికి మేము పంపిస్తాము. ఇంకా వీటికి సంబంధించినటువంటి ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే, ఈ యొక్క వీడియో క్రిందన కామెంట్ సెక్షన్‌లో మీ యొక్క డౌట్స్‌ని మీరు మాకు పోస్ట్ చేసినట్లయితే, వాటికి మీకు సరైనటువంటి సమాధానాలు మేము తెలియజేస్తాము. అందరికీ థాంక్స్.